ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియోలో తిరుపతి ఆఫ్లైన్ ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకన్స్ ని ఈ రోజు ఇవ్వడం స్టార్ట్ చేశారండి. వాటికి సంబంధించి అండ్ అలాగే నడక మార్గాల యొక్క టైమింగ్స్ అయితే మార్పు చేయడం జరిగింది. వాటికి సంబంధించి ఇంకా ఎల్లుండి రిలీజ్ చేస్తున్న అంగప్రక్షణం సేవా టికెట్స్, శ్రీవారి పుష్పయాగం సేవా టికెట్స్ కి సంబంధించి ఇంకా ఘాట్ రోడ్ మార్గం యొక్క సమయాలు, ఇలా వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియో ఎక్కడా మిస్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. ముందుగా ఈ రోజు అనగా మార్చి 3వ తేదీ చంద్రగ్రహణం కారణంగా ఉదయం 9 గంటల నుండి రాత్రి 7:30 వరకు శ్రీవారి ఆలయాన్ని మూసివేస్తున్నారు. సో ఉదయం 9 గంటలకు మూసివేసిన శ్రీవారి ఆలయ తలుపుల్ని రాత్రి 7:30 ఓపెన్ చేసి ఆలయ శుద్ధి పుణ్యావహచనం కార్యక్రమం అంతా పూర్తి అయ్యాక రాత్రి 8:30 నుంచి భక్తుల్ని శ్రీవారి సర్వ దర్శనంకి అలో చేస్తారు. శ్రీవారి ఆలయంతో పాటుగా మాతృశ్రీ తరిగొండ వేంగమాంబ అన్నప్రసాద కేంద్రం, శ్రీవారి లడ్డూ ప్రసాద కేంద్రాలను కూడా గ్రహణం కారణంగా ఉదయం 9 గంటల నుండి రాత్రి 7:30 వరకు మూసివేయడం జరుగుతుందండి. సో ఈ రోజు గ్రహణం కారణంగా మార్చి 2, 3 తేదీల దర్శనంకి సంబంధించి ఆఫ్లైన్ ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకన్స్ ని టీటీడీ వారు రద్దు చేశారు. అయితే మార్చి 4వ తేదీ అనగా రేపు దర్శనంకి సంబంధించి ఆఫ్లైన్ ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకన్స్ ని ఈ రోజు తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇవ్వడం జరిగింది. తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్ ఈ 3 ప్రదేశాలలో ఎస్ఎస్టీ టోకన్స్, అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్ లో ఎస్ఎస్టీ టోకన్స్ తో పాటుగా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ఇస్తున్న విషయం తెలిసిందే కదండి. ఈ 3 ప్రదేశాలలో కూడా రేపు దర్శనంకి సంబంధించి మొత్తం 11,000 ఎస్ఎస్టీ టోకన్స్, 2,000 శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ని ఎగ్జాక్ట్ గా ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి ఆఫ్లైన్ లో ఇవ్వడం స్టార్ట్ చేశారు. అలా స్టార్ట్ చేస్తే 1:45 కల్లా అంటే మధ్యాహ్నం 12 గంటలకు స్టార్ట్ చేసిన టోకన్స్ మొత్తం 11,000 టోకన్స్ మధ్యాహ్నం 1:45 కల్లా కంప్లీట్ గా అయిపోయి ఈ 3 ప్రదేశాలలో ఎస్ఎస్టీ టోకన్స్ యొక్క కౌంటర్స్ ని టీటీడీ వారు క్లోజ్ చేయడం జరిగింది. అయితే శ్రీవారి మెట్టు మార్గంకి సంబంధించిన దివ్య దర్శనం టోకన్స్ ప్రస్తుతం నేను ఈ వీడియో చేస్తున్న సమయానికి ఇంకా కూడా ఇన్ని టోకన్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. సో ఈ రోజు నుంచి ఆఫ్లైన్ ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకన్స్ అనేవి యథావిధిగా ప్రతి రోజు ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే ఈ టోకన్స్ తీసుకొని స్వామివారి దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ దీనిని గమనించుకొని వీలైనంత వరకు ఉదయం 10 లేదా 11 గంటల కల్లా ఈ టోకన్స్ ఇచ్చే కౌంటర్స్ వద్దకి చేరుకొని క్యూ లైన్ లో ఉన్నారు అంటే మీరు ఆ టోకన్స్ తీసుకొని స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. ఎందుకంటే భక్తుల రద్దీని బట్టి మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఏదో ఒక టైంలో ఈ టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారండి. అందుకే విషయం చెప్తూ ఉన్నాను. ఇక నెక్స్ట్ మార్చి 7వ తేదీ శనివారం రోజుకు సంబంధించి లోకల్ కోటాలో అంగప్రక్షణం సేవా టికెట్స్ కి ఆన్లైన్ లక్కడిప్ లో రిజిస్ట్రేషన్స్ చేసుకోవడానికి మార్చి 5వ తేదీ అనగా ఎల్లుండి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ ఆన్లైన్ లక్కడిప్ అంగప్రక్షణం సేవా టికెట్స్ అనేవి అందుబాటులో ఉంటాయి. కాబట్టి తిరుపతి, చంద్రగిరి, రేణిగుంట మండలాల భక్తులు అండ్ తిరుమల లోకల్ భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే మార్చి 7వ తేదీ శ్రీవారి ఆలయంలో అంగప్రక్షణం సేవ చేసి స్వామివారి దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ ఎల్లుండి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల లోపు ఈ టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో మీ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అయి ఈ అంగప్రక్షణం సేవలకి లక్కడిప్ లో రిజిస్ట్రేషన్స్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇక నెక్స్ట్ శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 8వ తేదీ నుంచి 16వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించిన విషయం తెలిసిందే కదండి. అయితే ఆ బ్రహ్మోత్సవాల్లో అర్చకుల వల్ల కానీ, అధికారుల వల్ల కానీ, భక్తుల వల్ల కానీ ఏదైనా లోపాలు జరిగి ఉంటే ఆ లోపాలకు ప్రాయశ్చిత్తంగా మార్చి 15వ తేదీన పుష్పయాగం సేవను నిర్వహిస్తున్నారు. ఎవరైతే పుష్పయాగం సేవలో పాల్గొనాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ పుష్పయాగం సేవా టికెట్స్ ని ఆలయం వద్దే మీరు కొనుగోలు చేసి ఆ సేవలో పాల్గొనవచ్చు. మార్చి 15వ తేదీ ఈ సేవను నిర్వహిస్తున్నారు కాబట్టి ఆ ముందు రోజు అనగా మార్చి 14వ తేదీ నుంచి ఆలయం వద్ద ఉన్న కౌంటర్ లో 516 రూపాయలు చెల్లించి ఒక టికెట్ ని కొనుగోలు చేసి ఆ టికెట్ పై ఇద్దరు పర్సన్స్ అంటే ఇద్దరు భక్తులు ఆ పుష్పయాగం సేవలో పాల్గొనవచ్చు. మార్చి 15వ తేదీన శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఈ పుష్పయాగం సేవను నిర్వహిస్తున్నారు కాబట్టి ఆ రోజు నిత్య కళ్యాణోత్సవం సేవను టీటీడీ వారు రద్దు చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ ఘాట్ రోడ్ మార్గం యొక్క సమయాలు. తిరుపతి నుంచి తిరుమలకి కావచ్చు, తిరుమల నుంచి తిరుపతికి కావచ్చు ఘాట్ రోడ్ మార్గంలో వాహనాలని తెల్లవారుజామున 3 గంటల నుండి రాత్రి 11:59 వరకు అనుమతిస్తారు. 2 వీలర్స్ అయితే ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే అనుమతిస్తారండి.
అయితే 2 వీలర్స్ లో వెళ్లే భక్తుల వద్ద డ్రైవింగ్ లైసెన్స్ అండ్ హెల్మెట్ ఈ రెండూ కూడా తప్పనిసరిగా ఉండాలి. ఇక నడక మార్గాల యొక్క సమయాలు. అలిపిరి నడక మార్గంలో తెల్లవారుజామున 5 గంటల నుండి రాత్రి 9 గంటల 30 నిమిషాల వరకు భక్తులు నడిచి వెళ్లడానికి అనుమతిస్తున్నారు. శ్రీవారి మెట్టు మార్గంలో అయితే ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల 30 నిమిషాల వరకు మాత్రమే భక్తులు నడిచి వెళ్లడానికి అనుమతిస్తున్నారు. అయితే 2 నడక మార్గాలలో కూడా బిలో 12 ఇయర్స్ అనగా 12 సంవత్సరాల లోపు పిల్లల్ని కేవలం మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే నడిచి వెళ్లడానికి అనుమతిస్తున్నారండి. మధ్యాహ్నం 2 గంటలు దాటింది అంటే ఏ నడక మార్గంలో కూడా 12 సంవత్సరాల లోపు పిల్లల్ని నడిచి వెళ్లడానికి అనుమతించడం లేదు. కాబట్టి పిల్లలతోటి నడక మార్గాలలో నడిచి వెళ్ళాలి అనుకునే భక్తులు ఈ సమయాలను గమనించుకొని దీనికి తగ్గట్టుగా మీ పిల్లలతోటి నడక మార్గాల్లో నడిచి వెళ్ళవలసిందిగా కోరుచున్నాను. అయితే నడక మార్గాల్లో నడిచి వెళ్లే భక్తులు మీ యొక్క లగేజ్ అనేది మోసుకొని వెళ్లే పని లేకుండా టీటీడీ వారే ఉచితంగా కింద నుంచి తిరుమల కొండపైకి మీ లగేజ్ చేర్చడం జరుగుతుంది. అలిపిరి నడక మార్గంలో నడిచి వెళ్లే భక్తులు ఆ నడక మార్గంకి స్టార్టింగ్ లోనే లెఫ్ట్ సైడ్ లగేజ్ డిపాజిట్ కౌంటర్ అనేది ఉంది. ఆ కౌంటర్ వద్ద మీ యొక్క లగేజ్ అనేది డిపాజిట్ చేస్తే మీకు ఒక రిసిప్ట్ ఇస్తారు. మీరు ఆ రిసిప్ట్ తీసుకొని అలిపిరి నడక మార్గంలో నడిచి తిరుమలకి చేరుకున్నాక అంటే తిరుమలకి ఎంటర్ అయ్యాక కుడి చేతి వైపున అంటే రైట్ సైడ్ లో లగేజ్ రిటర్న్ ఇచ్చే కౌంటర్ ఉంది. ఆ కౌంటర్ వద్దకు వెళ్లి మీ రిసిప్ట్ అనేది చూపించి మీ లగేజ్ అనేది రిటర్న్ తీసుకోవచ్చు. సేమ్ అలాగే శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళ్లే భక్తులు ఆ నడక మార్గం స్టార్టింగ్ లో రైట్ సైడ్ ఉన్న లగేజ్ డిపాజిట్ కౌంటర్ లో మీ లగేజ్ ని డిపాజిట్ చేస్తే రిసిప్ట్ ఇస్తారు. ఆ రిసిప్ట్ ని తీసుకొని శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి తిరుమలకి ఎంటర్ అయ్యాక అంటే తిరుమలకి చేరుకున్న వెంటనే స్టార్టింగ్ లోనే కుడి చేతి వైపున లగేజ్ రిటర్న్ ఇచ్చే కౌంటర్ ఉంది. అక్కడికి వెళ్లి మీ రిసిప్ట్ అనేది చూపించి మీ యొక్క లగేజ్ అనేది రిటర్న్ తీసుకోవచ్చు. ఓకే అండి, మళ్ళీ కూడా ఒకసారి చెప్తున్నాను. ఈ రోజు చంద్రగ్రహణం కారణంగా ఉదయం 9 గంటల నుండి రాత్రి 7 గంటల 30 నిమిషాల వరకు శ్రీవారి ఆలయం మూసివేయడం జరిగింది. రాత్రి 8 గంటల 30 నిమిషాల నుంచి భక్తులకి స్వామివారి సర్వ దర్శనం కల్పించడం జరుగుతుంది. అయితే ప్రస్తుతం ఈ రోజు ఎవరైతే తిరుమలలో ఉన్నారో ఆ భక్తులందరూ కూడా రేపు సేవలకి సంబంధించి సిఆర్ ఆఫీస్ వద్ద ఈ రోజు ఆఫ్లైన్ లకిడిపులో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఆఫ్లైన్ లకిడిప్ అనేది అందుబాటులో ఉందండి. రేపటికి సంబంధించి సుప్రభాతం, తోమాల, అర్చన, కళ్యాణోత్సవం ఈ సేవలైతే ఆఫ్లైన్ లకిడిప్ లో అందుబాటులో ఉన్నాయి. కాబట్టి తిరుమలలో ఉన్న ప్రతి ఒక్క భక్తులు దీనిని గమనించుకొని సాయంత్రం 4 గంటల 50 నిమిషాల లోపు మీ ఆధార్ కార్డ్, మీ మొబైల్ నెంబర్ తీసుకొచ్చి సిఆర్ ఆఫీస్ వద్ద రేపటి సేవలకి సంబంధించి ఆఫ్లైన్ లకిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇక నిన్న అనగా మార్చి 2వ తేదీ సోమవారం రోజున 75,174 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 17,734 మంది శ్రీవారి భక్తులు స్వామి వారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 4,29,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామి వారికి హుండీలో సమర్పించుకున్నారు. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను, ఇంకా నడక మార్గాల యొక్క సమయాలు, అలాగే టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి తెలియజేసే ప్రయత్నం చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరట్టాయ్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. అండ్ అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుక ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.